తెలంగాణ ప్రజలారా, ఏరికోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి అనుచరులు ఎమ్మెల్యేల పాలన ఏ విధంగా ఉందంటే, కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ ఒనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేలమాను గదరాసుమతి అనే ఒక పద్యం గుర్తుకొస్తుంది. అయ్యా కేసీఆర్ గారు లంగలని, దొంగలని, కబ్జాకోర్లని, రౌడీలని రాజకీయాలకు తీసుకొచ్చి ప్రజల పాలిట మోపితే ఈ రకంగానే పరిపాలన ఉంటుంది. మరి నిన్నటికి నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో గ్యాదర్ కిషోర్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక రౌడీ, అరే నీవు మా దళిత జాతిలో తప్పవుట్టినవురా దరిద్రుడా, నీవు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, ఇసుక దందా మీద, మరి అక్కడ ఉన్నటువంటి దళిత బంధు స్కీమ్ల నీ కమిషన్ల గురించి ప్రశ్నిస్తున్నటువంటి యుగేందర్ మీద దాడి చేయించి ఆయన చంపే ప్రయత్నం చేసినావంటే నీవు ఈ దళిత జాతిలో పుట్టిన ఒక దళిత ద్రోహి, ఒక దరిద్రునివి. నీవు బుద్ధిమంతునివి అయితే మరి నీవేదైనా అక్రమాలు చేయకుండాంటే మరి నిన్ను ప్రశ్నించిన వ్యక్తికి నీవు సమాధానం చెప్పాలి. మొన్నటికి మొన్న ఒక నగేష్ మీద దాడి చేసినావు, నిన్న యుగేందర్ మీద దాడి చేసినావు. పోయే కాలం దగ్గర వస్తే ఈ విధంగానే ఉంటుంది బిడ్డ. గ్యాదర్ కిషోర్ మా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఒకటి మోపాయండి ఇట్లనే నీలాకనే. గువ్వల బాలరాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ రకంగానే దాడులు చేపించి వాడు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద ఇట్లా నీలాకనే భౌతిక దాడులు చేపిస్తుంటారు. సిగ్గు తెచ్చుకొని సిగ్గులేని దరిద్రులారా, ఎవరి మెప్పు కోసం మీరు ఈ రకంగా పనిచేస్తున్నారో ఆలోచన చేయండి. దొరగారి దొడ్ల కుక్కల కాపల కుక్కల్లాగుండి వాళ్ళు వేసే బొక్కలకు, వాళ్ళు వేసే ఎంగిలి ముష్టి మెతుకులకు ఆశపడి ఈరోజు దళిత బిడ్డల్ని దాడి చేయించి చంపే ప్రయత్నం చేస్తున్నారు కదరా దరిద్రం నా కొడుకులలా. ఏదో గంజాయి వనంలో ఒక గులాబీ వనంలో దళిత అది గంజాయి మొక్క పుట్టినట్లు ఈ దళిత జాతిలా తప్పు పుట్టిర్రు మీరు దరిద్రుల కొడుకులలా. సిగ్గుశరం లేదురా, ఏ రకంగా దాడి చేపిస్తున్నావురా గ్యాదర్ కిషోర్? నీవు ఇంతకు మనిషివేనా, గాడిదివా, దున్నపోతువా? ఏం చేసిండని అంత దాడి చేయించి చంపే ప్రయత్నం చేసినావు? ఏమన్నా ఉంటే నీకు నిజంగా ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే చట్టపరంగా చర్య తీసుకోవాలి. అసలు ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం అర్థమవుతుందా జనాలకు కొంచెమన్నా? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద ఒక 2 గంటలకు తనను ప్రశ్నిస్తున్నాడనే ఏకైక కారణంతో ఒక వ్యక్తి మీద దాడి గుండాలతోని, రౌడీలతోని చంపించే ప్రయత్నం చేస్తున్నాడంటేనే ఇది మరి ఇండియానా, పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా మరి అర్థమైతలేదు మాకు. ఏ దేశంలో బతుకుతున్నాం అనేది కనీసం భయం అనే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ దరిద్రులంతా కలిసి. కావున ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి, దళిత బిడ్డలంతా ఏకం కాండి. ఈ దళిత జాతిలో ఈ జాతిని సర్వనాశనం చేయడానికి పుట్టినటువంటి ఈ దరిద్రుల్ని పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ దరిద్రులు ఏం లేని దిక్కుమాలే నా కొడుకులు ఈరోజు అధికారంలో కూర్చొని ఎమ్మెల్యేలు, మంత్రులై వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలను ప్రశ్నించేటటువంటి మాలాంటి గొంతుల మీద దాడి చేయించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డలలా. రాబోయే ఎన్నికలల్లా ఇటువంటి రౌడీలను, గుండాలను కూకటి వేళ్లతో పెకిలించేయాలి. ఇది బీహార్ అనుకుంటున్నారా, ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా? ప్రశాంతమైనటువంటి తెలంగాణలో ఈ అరాచకాలేంది? కావున గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇటువంటి దొంగలకు మాత్రం తగిన బుద్ధి చెప్పాలి. కేటీఆర్ గారు మీరు కూడా ఆలోచన చేయండి. ఇటువంటి లంగ పనులు, దొంగ పనులు చేయిస్తే అమాయకుల మీద కేసులు పెట్టి జైలేసాం కాదు. ముందు ఈ గ్యాదర్ కిషోర్ లాంటి ఒక ఈ దాడికి ప్రధాన కారణమైనటువంటి గ్యాదర్ కిషోర్ని ముందు 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బొక్కలేయాలని మరొకసారి ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ దాడులను సహించే పరిస్థితి లేదు. ఇటువంటి దొంగలకు రాబోయే ఎన్నికలలో గుణపాఠం చెప్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.